ఫిజిక్స్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మొమెంట్స్, ప్యారలల్ ఫోర్సెస్ డిస్కస్ చేసుకున్నాం. బ్రీఫ్గా ఎక్స్పెరిమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ ప్యారలల్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్, దట్ ఈస్ P ప్లస్ క్యూ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ డబ్ల్యూ. మరి అప్వర్డ్ ఫోర్సెస్ ఏవి అంటే PQ, అంటే స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ద్వారా వచ్చేటటువంటి రీడింగ్స్ అన్నమాట. స్ప్రింగ్ బ్యాలెన్స్ గురించి మీకు 9th క్లాస్ స్టేట్ సిలబస్లో స్ప్రింగ్ బ్యాలెన్స్ డయాగ్రామ్ ఇచ్చింటాడు. అక్కడ ఈచ్ లైన్ వచ్చేసి 10 గ్రామ్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఎక్స్పెరిమెంట్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లో నేను చెప్పేది. ఓకే, అంటే ఇక్కడ P యొక్క రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 5th లైన్ దగ్గర ఉంది అంటే 5 × 10 గ్రామ్స్ అంటే 50 గ్రామ్స్ అవుతుంది ఈచ్ లైన్ వాల్యూ. అలాగే క్యూ వాల్యూ కూడా సేమ్. మరి ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ డబ్ల్యూ, డబ్ల్యూ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఉంటుంది, అది ఒక 50 గ్రామ్స్. ఆల్వేస్ ఆరు ఎస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సెకండ్ లా ఆఫ్ ప్యారలల్ ఫోర్సెస్, సెకండ్ లా ఆఫ్ మొమెంట్స్ ఏమి అంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ మొమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ మొమెంట్స్ అంటారు. అంటే క్యాపిటల్ P ఇంటూ స్మాల్ p ప్లస్ క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ q ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ స్మాల్ r ప్లస్ క్యాపిటల్ S ఇంటూ స్మాల్ s ప్లస్ క్యాపిటల్ W ఇంటూ స్మాల్ w. సమ్ ఆఫ్ ద అప్వర్డ్ మొమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ మొమెంట్స్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ప్యారలల్ ఫోర్సెస్ 2 లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద డిపెండ్ అయ్యే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మొమెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. సో ఇక్కడ క్యాపిటల్ P ఇంటూ స్మాల్ p, క్యాపిటల్ P అంటే లోడ్. లోడ్ అంటే ఏమి, మామూలుగా ఇక్కడ మనకి వర్డ్స్ వస్తాయి, లెవర్, ఫల్క్రమ్ అండ్ లోడ్. సో ఇక్కడ లెవర్ డెఫినిషన్ ఏమి అంటే an ideal lever is a light rod pivoted at a point along its length. This point is called fulcrum గా తీసుకుంటాం. సో లెవర్ అంటే నథింగ్ బట్ మీటా అంటారు తెలుగులో. అంటే మీరు ఎప్పుడన్నా బ్యాలెన్స్ తక్కడ చూసినట్లయితే మధ్యలో ఇలా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని మనం దీన్ని ఫల్క్రమ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి లెవర్. లోడ్ ఏంటి అంటే మనం ఈ పాండ్స్లో పెడతాం కదా, వెయింగ్ స్టోన్స్, వెయిట్ తూకం వేస్తూ ఉంటారు, అది లోడు. ఇంకోటి వచ్చేసి వెయిట్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు క్యాపిటల్ P అంటే వెయిట్ గ్రామ్స్లో తీసుకున్నాం, ఎందుకంటే W ఈక్వల్ టు mg, మాస్ ఇంటూ గ్రావిటీ తీసుకున్నట్లయితే వెయిట్ నథింగ్ బట్ న్యూటన్స్లో కూడా తీసుకుంటాం వెయిట్ యూనిట్స్ని మనం. స్మాల్ p అంటే డిస్టెన్స్. ఎలా అంటే ఇప్పుడు ఇది మీటర్ స్కేల్ కదా, మీటర్ స్కేల్స్తో క్యాపిటల్ Pని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్ప్రింగ్ బ్యాలెన్స్ని 20 సెంటీమీటర్స్ దగ్గర హ్యాంగ్ చేస్తారు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 20. అలాగే క్యాపిటల్ Qని కూడా 20 సెంటీమీటర్స్. అంటే అర్థం ఏమి, ఇది 100 కదా, 100 అంటే ఇక్కడ నుంచి 20 సెంటీమీటర్స్ రావాలంటే ఇక్కడ ఎంత 80 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 100 - 80 ఎంత 20 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు స్మాల్ p 20 సెంటీమీటర్స్, స్మాల్ q ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి తీసుకుంటే ఎంత 80 సెంటీమీటర్స్. కానీ చూడండి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు స్మాల్ pని ఎంత డిస్టెన్స్లో పెట్టారో క్యూని కూడా అంతే డిస్టెన్స్లో పెడతారు. కానీ క్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే క్యాపిటల్ R ఇంటూ స్మాల్ r, క్యాపిటల్ R వచ్చేసి 10 సెంటీమీటర్స్ దగ్గర హ్యాంగ్ చేస్తారు. ఒక వెయింగ్ బ్యాలెన్స్కి వెయిట్ యాడ్ చేసి ఉంటారు. స్మాల్ r 10 సెంటీమీటర్స్, స్మాల్ s ఇది 10 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి 10 సెంటీమీటర్స్ గ్యాప్లో అంటే ఎంత దగ్గర హ్యాంగ్ చేయాలి 90 సెంటీమీటర్స్.
స్మాల్ ఎస్. అలాగే క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ స్మాల్ డబ్ల్యూ 50 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. దీన్ని మనం సమ్ ఆఫ్ అప్వర్డ్ మూమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ మూమెంట్స్గా తీసుకుంటాం. ఇది ప్రాక్టికల్, నేరుగా మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మరి ఈ ఇయర్ సిలబస్లో ఉందా తీసేసినారనేది నాకు ఐడియా లేదు, కనుక్కొని చెప్తాను. ఆలోపు మీకు మీ సీనియర్స్ సెకండ్ ఇయర్ వాళ్ళని ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నట్లయితే అడగండి, లేదా మాన్యువల్ బుక్ రికార్డో రాసి ఉంటారు, ఒకసారి చూడండి ఉందో లేదా అనేది ఎక్స్పెరిమెంట్. నౌ ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొమెంట్స్ తీసుకున్నట్లయితే డెఫినిషన్ ప్రకారం ఫర్ ఏ లెవర్ టు బీ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం. సో మనకి ఇక్కడ మెకానికల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఆల్రెడీ మనము థర్మోడైనమిక్స్లో మెకానికల్ ఈక్విలిబ్రియం, థర్మల్ ఈక్విలిబ్రియం ఈ డెఫినిషన్స్ చెప్పామనుకుంటాను. ఒకసారి చూడండి, చెప్పకపోతే టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం డెఫినిషన్స్ చెప్తాను. సో ఫర్ ఏ లెవర్ టు బీ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం, సో లెవరు, ఫల్క్రము, లోడు ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. లెవర్ అంటే ఏంటి, ఫల్క్రమ్ అంటే ఏమి, అలాగే లోడ్ అంటే ఏమి. సో ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ AB ఈజ్ టేకన్ at A point F1 force is acting, at B point F2 force is acting. Now సో దీన్ని మనం క్యాపిటల్ ఆర్ని లెవర్ అనుకుంటాం, మూవ్ అయ్యేది. విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ లెవర్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ D1 డిస్టెన్స్. విత్ రెస్పెక్ట్ టు B పాయింట్ లెవర్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ D2 డిస్టెన్స్. అయితే ఇప్పుడు ఆర్ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ ద సపోర్ట్ అట్ ఫల్క్రమ్. సో ఇక్కడ ఫల్క్రమ్ ఏమి, ఏబి ఈజ్ ద ఫల్క్రమ్, ఆర్ని వచ్చేసి మనము లెవర్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆర్ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ ద సపోర్ట్ అట్ ది ఫల్క్రమ్. అంటే ఫోర్సెస్ యాడ్ చేసినప్పుడు ప్యారలల్గా రావాలి అంటే ఈ లెవర్ని ఏ డిస్టెన్స్లో మూవ్ చేస్తే ప్యారలల్గా వచ్చిందో అక్కడ స్టాప్ చేస్తున్నాం. ఇక్కడ మిడిల్లో తీసుకుంటే ఇది అప్ అండ్ డౌన్, ఇట్లా కానీ అంటే ఇలా క్రాస్గా కానీ ఇలా కానీ ఉండొచ్చు. ఈ లెవర్ని మూవ్ చేయడం వల్ల ఈ ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. అంటే ఇందాక ప్యారలల్ ఫోర్సెస్లో మనం ఇక్కడ 100 grams హ్యాంగ్ చేస్తే ఇది వెయిట్ ఎక్కువ ఉండేది కిందికి వెళ్ళి, వెయిట్ తక్కువ ఉండి పైకి వెళ్తుంది. సో మళ్ళీ ప్యారలల్గా రావాలంటే ఇక్కడ మళ్ళీ సేమ్ వెయిట్ వచ్చేటట్టు చేసి ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెవర్ ఈ ప్లేస్లో ఉంది. సో ఇట్ ఈస్ డైరెక్టెడ్ అప్వర్డ్స్ అండ్ F1 అండ్ F2 ఆర్ ద ఫోర్సెస్. F1 F2 అనేటివి ఫోర్సెస్, లెవర్ అని వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అనుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఫర్ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం. ట్రాన్స్లేషనల్ అంటే ఏమి, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవుతుంది. సో ట్రాన్స్లేషనల్ మోషన్ 2 టైప్స్గా మనం చెప్పుకుంటాం. లీనియర్ మోషన్ అంటే స్ట్రైట్ లైన్ పరంగా మూవ్ అవుతుందని. దేర్ఫోర్ ఫర్ ట్రాన్స్లేషనల్ మోషన్ సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ కదా. సో సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఏమి, క్యాపిటల్ ఆర్, ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అంటే F1 ప్లస్ F2. ఇది మీకు స్టేట్ సిలబస్లో లోయర్ క్లాసెస్ 8th క్లాస్లో ఫోర్స్ అనే చాప్టర్ వచ్చి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, నార్మల్ ఫోర్సు, వెయిట్, ఫ్రిక్షనల్ ఫోర్సు, అక్కడ ఫోర్స్ మీద ప్రాబ్లమాటిక్ కూడా చేసింటారు. సో అప్వర్డ్ ఫోర్సెస్, డౌన్వర్డ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ డౌన్వర్డ్ ఫోర్సెస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే క్యాపిటల్ ఆర్ మైనస్ F1 మైనస్ F2 ఈక్వల్ టు 0. సో దీని అర్థం ఏమి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ మస్ట్ బి 0. అంటే ఫస్ట్ లైన్ సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అనొచ్చు, లేదా ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ మస్ట్ బి 0గా తీసుకుంటాం. దీన్నే చూడండి P ప్లస్ Q మైనస్ R మైనస్ S మైనస్ W ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ అని ఎందుకు అంటున్నాం అంటే +2 -2 రెండు వస్తాయి. సో ఫస్ట్లా ఇది ప్రాక్టికల్ ప్రకారం చేసేది, ఇది డయాగ్రామ్ ప్రకారం చెప్తున్నాం. నౌ ద సెకండ్ పాయింట్ ఫర్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. అంటే ఆబ్జెక్ట్ రొటేట్ అవుతూ ఉంది అన్నట్లయితే సమ్ ఆఫ్ అప్వర్డ్ మూమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ మూమెంట్స్గా తీసుకుని ఉంటాం. దేర్ఫోర్ F1 D1 ఈక్వల్స్ టు F2 D2. మరి డౌట్ వస్తుంది, F1 F2 రెండు కూడా డౌన్వర్డే కదా మేడం ఉండేది, మరి ఆ రెండు ఎట్లా ఈక్వల్ అయినాయి అన్నట్లయితే మొమెంట్స్ ఈక్వల్.
అంటే ఇక్కడ డయాగ్రామ్ ఈ పరంగా తీసుకున్నాం, మనం ప్యారలల్ ఫోర్సెస్ పరంగా తీసుకున్నట్లయితే అప్వర్డ్ డౌన్వర్డ్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి లెవరు మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు లెవర్ ఏమవుతుందంటే F1d1 ఈక్వల్స్ టు F2d2 అవుతుంది, అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, నౌ F1d1 మైనస్ F2d2 ఈక్వల్ టు 0, అంటే ఇది కూడా ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద మొమెంట్స్ మస్ట్ బి 0. సో మొమెంట్స్ కూడా 0కి ఈక్వల్ అవుతాయి. మరి మొమెంట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, F ఇంటూ ఆర్. ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం మొమెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ టాపిక్స్ వచ్చేసి చాలా టఫ్, మనకి కొత్తగా వినే వాళ్ళకి ఇంకా టఫ్గా ఉంటుంది. ఒరిజినల్గా ఓల్డ్ సిలబస్లో అంటే టెక్స్ట్ బుక్స్ మారినప్పుడు 9th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉండేవి ఈ టాపిక్స్. ఓకే, నౌ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు లెవర్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ లెవర్ డెఫినిషన్ చెప్పాను. An ideal lever is a light rod pivoted at a point along its length. This point is called lever. This point is called fulcrum. Sorry for the mistake. So in levers lo condition emi ante d1 f1 equals to d2 f2. That is దీని f1 d1 ఈక్వల్ టు f2 d2 అనుకుంటాం. ఇక్కడ f1 అండ్ f2ని ఏమంటారంటే f1 ఈజ్ కాల్డ్ లోడ్, f2 ఈజ్ కాల్డ్ ఫోర్స్. f1 ఈ లోడు, f2 ఫోర్స్ అంటాము. d1 వచ్చేసి లోడ్ ఆర్మ్, d2 వచ్చేసి ఫోర్స్ ఆర్మ్. అంటే ఇందాక ఎక్స్పెరిమెంట్లో ఒక సైడ్ 100 grams పెట్టింటాం, ఇంకొక సైడ్ యాడ్ చేస్తాం, లేదా స్టోన్ హ్యాంగ్ చేస్తాం, స్టోన్ వెయిట్కి ఈక్వల్ వచ్చే వరకు వెయిట్స్ వేస్తాం అని చెప్పింటాం. సో లోడ్ వచ్చేసి స్టోను, ఫోర్స్ వచ్చేసి మనం యాడ్ చేసేదన్నమాట. అంటే వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్ ఆర్ వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ వాటర్ క్యాలిక్యులేట్ చేసే ఎగ్జాంపుల్ చెప్పింటాం. సో ఇప్పుడు d1 f1 ఈక్వల్ టు d2 f2 అంటే అర్థం ఏమి అంటే దీన్నే f1 d1 ఈక్వల్స్ టు f2 d2గా కూడా రాసుకోవచ్చు. లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఫోర్స్ ఆర్ముగా తీసుకుంటాం. దీన్నే ఫోర్స్ని ఎఫర్ట్గా తీసుకుంటే ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్ముగా వస్తుంది. ఓల్డ్ సిలబస్లో లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్గా తీసుకుంటాం. ఇఫ్ ఎఫర్ట్ ఆర్మ్ d2 ఈజ్ లార్జర్ దాన్, అంటే ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్స్ టు f1 బై f2 ఈక్వల్స్ టు d2 బై d1 అవుతుంది. ఇక్కడ నుంచి కన్వర్ట్ చేస్తున్నాం. మెకానికల్ అడ్వాంటేజ్ f1 బై f2 ఈక్వల్ టు d2 బై d1. ఇక్కడ ఫోర్స్నే మనం ఓఆర్ఆర్, ఏది లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్గా తీసుకుంటాం. సో ఇఫ్ ద ఎఫర్ట్ ఆర్మ్ ఏమి d2, ఎఫర్ట్ ఆర్మ్ దాన్ని ఫోర్స్ ఆర్మ్ అనొచ్చు లేదా d2 అనొచ్చు. d2 ఈజ్ లార్జర్ దాన్ లోడ్ ఆర్మ్. లోడ్ ఆర్మ్ ఏమి అంటే d1. అంటే ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు స్టోన్ హ్యాంగ్ చేస్తున్నారు, ఇటువైపు వెయిట్స్ వేసుకుంటూ పోతున్నారు. స్టోన్ వెయిట్కి ఈక్వల్గా నువ్వు వెయిట్స్ వేస్తే స్కేల్ ప్యారలల్గా ఉంటుంది. అలాగంటే స్టోన్ వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ వేసారనుకోండి, ఎక్కువ వెయిట్ వేస్తే ఇలా మూవ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది లోడ్ ఆర్ము, ఎఫర్ట్ ఆర్ము, ఇది వచ్చేసి లోడ్ ఆర్మ్. అప్పుడు we can lift greater loads with less effort. సో మెకానికల్ అడ్వాంటేజ్ గ్రేటర్ దాన్ 1 అయితే దాని అర్థం ఏమి అంటే లిఫ్ట్ ద గ్రేటర్ లోడ్స్ విత్ లెస్ ఎఫర్ట్. ఎక్కువ బరువుల్ని తక్కువ ఫోర్స్ ఉపయోగించి మనం లిఫ్ట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అని 9th క్లాస్లో వచ్చి ఉంటుంది అనుకుంటా. ఏదంటే
బ్రామా ప్రెస్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది. అంటే వెహికల్స్ని లిఫ్ట్ చేయడం బై యూజింగ్ వాటర్ని యూజ్ చేసి దాన్ని లిఫ్ట్ చేసేది వచ్చి ఉంటుంది. బ్రామా ప్రెస్ సంథింగ్ ఏదో వేరే నేమ్ ఉంటుంది. సో ఇక్కడ కండిషన్ ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అడుగుతాడు. ద మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, దెన్ వాట్ ఈస్ ద కండిషన్? సో ద కండిషన్ ఈస్ వీ కెన్ లిఫ్ట్ ద గ్రేటర్ లోడ్స్ విత్ లెస్ ఎఫర్ట్గా తీసుకుంటాం. ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, రేడియస్ ఆఫ్ గైరేషన్. Radius of gyration, that is denoted by the letter K. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిఫైన్ చేసింటాం I ఈక్వల్స్ టు mr². మరి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ మే బి డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ ఏ మాస్ పాయింట్ whose mass is equal to the whole mass of the body and whose moment of inertia is equal to the moment of inertia of the whole body about the axis. Lengthy definition. I repeat the sentence. Radius of gyration of a body about an axis may be defined as the distance from the axis of mass point whose mass is equal to the whole mass of the body and whose moment of inertia is equal to the moment of inertia of the whole body about that axis. సో ఆల్రెడీ మనము యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిడ్ బాడీలో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే దీని పరంగా డిఫరెంట్ పాయింట్స్ m1, m2, m3, m4 ఇలా ఉన్నాయి. ఒక్కొక్క డిస్టెన్స్లో ఉన్నాయి. ఫస్ట్ వీటన్నిటి యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అన్ని పార్టికల్స్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఒకే పాయింట్ మీద వచ్చేటట్లు ఇమాజిన్ చేసుకుంటే, అంటే ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం, అన్ని పార్టికల్స్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని ఒక ఇమాజినరీ లైన్ మీద ఉంది అని ఊహించుకుంటున్నాం. దెన్ ఆల్ ద పార్టికల్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లై ఆన్ ఎ పర్టికులర్ యాక్సిస్, దట్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. కన్ఫ్యూజ్ కావద్దండి. ఒక రిజిడ్ బాడీ లోపల నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. అలా అన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్ ఉన్నటువంటి పార్టికల్స్ అన్నిటినీ తీసుకొని వాటన్నింటి యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని ఒకే లైన్ మీద ఉన్నట్లు మనం ఇమాజిన్ చేసుకుంటే దాన్ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. ఇది ఎక్స్ప్లెనేషన్. డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తున్నాము, ద యాక్సిస్ ఆఫ్ ఏ మాస్ పాయింట్ అంటే ఒక యాక్సిస్ పరంగా ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ పాయింట్ అనేది టోటల్ మాస్ ఆఫ్ ద బాడీకి ఈక్వల్ అవుతుందంట. అంటే స్మాల్ m ఈక్వల్స్ టు క్యాపిటల్ M. అలాగే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒక పార్టికల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr², దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ, అంటే క్యాపిటల్ mr²కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇండివిజువల్ పార్టికల్ మాస్ అనేది టోటల్ మాస్ ఆఫ్ ద బాడీకి ఈక్వల్ అవుతుంది. ఇండివిజువల్ పార్టికల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. ఎక్స్ప్లెనేషన్ ప్రకారం రిజిడ్ బాడీ లోపల డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి. ఆ పార్టికల్స్ అన్ని రొటేటరీ మోషన్లో ఉంటే ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. అన్ని పార్టికల్స్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని మనం ఒక ఇమాజినరీ లైన్ మీద కన్సిడర్ చేసుకున్నట్లయితే దాన్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ I ఈక్వల్స్ టు mk² అంటాం. అంటే r ప్లేస్లో డిస్టెన్స్ బదులు k అనుకుంటున్నాం. k అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్. సో k² ఈక్వల్స్ టు I/m అయితే k ఈక్వల్ టు √I/m అవుతుంది. కాబట్టి k ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్టెన్స్. సో డిస్టెన్స్కి రేడియస్ ఆఫ్ గైరేషన్కి డిఫరెన్స్ చూసుకోండి. డిస్టెన్స్ అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పార్టికల్ ఎంత డిస్టెన్స్లో ఉంటే అది r అవుతుంది. రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే అన్ని పార్టికల్స్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని ఒక లైన్ మీద ఇమాజిన్ చేస్తే దాన్ని
రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. నెక్స్ట్ డెఫినిషన్ ఫ్లైవీల్. సో ఫ్లైవీల్ ఈజ్ ఏ మెటాలిక్ బాడీ విత్ లార్జ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఫ్లైవీల్ అనేది ఒక మెటాలిక్ బాడీ అంటే మెటల్తో తయారు చేసినటువంటి వస్తువు. దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫ్లైవీల్ ఈజ్ యూజ్డ్ ఇన్ రొటేషనల్ మోషన్ ఆఫ్ ఇంజన్స్. ఈ ఫ్లైవీల్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రొటేషనల్ మోషన్లో ఉన్నప్పుడు ఇంజన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్. ప్రతి ఒక్క వెహికల్కి ఇంజన్ అనేది ఉంటుంది, ఫ్లైవీల్ కనెక్ట్ చేసి ఉంటారు. ఇట్ అలౌస్ ఏ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ స్పీడ్ అండ్ ప్రివెంట్స్ జర్కీ మోషన్. ఈ ఫ్లైవీల్ ఏం చేస్తుందంట, చేంజ్ ఇన్ స్పీడ్ అంటే స్పీడ్ ఎప్పుడు మనం ఒకే స్పీడ్తో వెళ్ళం, ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే జర్క్స్ రాకోకుండా అంటే బాడీ వెహికల్లో కూర్చున్నటువంటి పర్సన్ అనీజీగా ఫీల్ కాకుండా ఉండేటట్లు ఈ ఫ్లైవీల్ అనేది యూజ్ అవుతుంది. సో డెఫినిషన్ ఫ్లైవీల్ ఈజ్ ఏ మెటాలిక్ బాడీ విత్ లార్జ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రొటేషనల్ మోషన్ ఆఫ్ ఇంజన్స్ లైక్ ఆటోమొబైల్స్. It allows a gradual change in speed and prevents jerky motion. Next one, there are two theorems in center of system of particles and rotational motion. Number one, parallel axis theorem and perpendicular axis theorem. ఓల్డ్ సిలబస్లో అయితే ఇవి కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగేవాళ్ళు. సో ప్యారలల్ యాక్సిస్ థీరం ఏమి అంటే ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దేని పరంగా అంటే అబౌట్ అన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎనీ యాక్సిస్ పరంగా దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ అబౌట్ ప్యారలల్ యాక్సిస్ అంటే ఒక రిజిడ్ బాడీ ఇట్లా తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద యాక్సిస్ ఐ అనేది. దీనికి ప్యారలల్గా ఇంకొక యాక్సిస్ డ్రా చేస్తాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ప్యారలల్ యాక్సిస్ I0 అనుకుంది. సో సమ్ అంటే I ఈక్వల్ టు I0 ప్లస్ mr². mr² అంటే r ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ యాక్సిస్, m ఈజ్ ద టోటల్ మాస్ ఆఫ్ ద rigid body అనుకుంటాం. సో డెఫినిషన్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఎనీ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ అబౌట్ ప్యారలల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్ and the product of its mass and square of distance between the two parallel axes. సో I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎనీ యాక్సిస్, I0 అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బాడీ విచ్ ఈస్ కంటైనింగ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ పరంగా వెళ్తుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ పరంగా వెళ్తున్నటువంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం కన్సిడర్ చేసుకున్నటువంటి యాక్సిస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ప్యారల్గా డ్రా చేస్తాం. ఈ ప్యారలల్ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్, టోటల్ రిజిడ్ బాడీ మాస్ క్యాపిటల్ M అని అనుకున్నట్లయితే ప్యారలల్ యాక్సిస్ థీరం ఏంటంటే I ఈక్వల్ టు I0 ప్లస్ mr². దీన్నే ఇప్పుడు న్యూ సిలబస్ ప్రకారం ఏమన్నాడంటే I ఈక్వల్ టు IG ప్లస్ mr² అన్నాడు. ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ అబౌట్ ఏ ప్యారలల్ యాక్సిస్ I అనేది. I0 అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ అబౌట్ ఏ ప్యారలల్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. I ఈక్వల్ టు I0 ఆర్ IG ఈక్వల్ టు అండ్ క్యాపిటల్ M ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్ ద బాడీ, క్యాపిటల్ R ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ యాక్సెస్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తామంటే ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ లామినా అబౌట్ అన్ యాక్సిస్.
the moment of inertia of a lamina about an axis perpendicular to its plane is equal to the sum of its moment of inertia about two perpendicular axes concurrent with perpendicular axis and lying in the plane of the body. ఇంత సెంటెన్స్ చెప్తే మనకి కష్టంగా ఉంటుంది. ఓకే, డెఫినేషన్ కాబట్టి నోట్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్లో ఈజీగా ఉంటుంది. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ లామినా అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా about two perpendicular axes concurrent with perpendicular axis and lying in the plane of the body. That is, దాని అర్థం ఏమంటే IZ ఈక్వల్ టు IX ప్లస్ IY. అంటే ఇప్పుడు మనము ఒక రిజిడ్ బాడీ తీసుకుంటున్నాం, ఇది ప్లేన్ పర్పెండిక్యులర్ XY ప్లేన్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు జెడ్ యాక్సిస్ పరంగా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా IZ, వై యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా IY, ఎక్స్ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా IX అనుకుంటే లామినా అంటే మొత్తం వస్తుంది. అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ లామినా అంటే IZ అనుకున్నాం. జెడ్ యాక్సిస్ పరంగా తీసుకుంటే ఇప్పుడు పర్పెండిక్యులర్గా ఏమున్నాయి XY, కాబట్టి IX ప్లస్ IY. అలా కాకుండా ఒకవేళ నువ్వు IY తీసుకున్నారు అనుకోండి, ఐవైని లామినా అనుకుంటే ఇప్పుడు XZ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఏమవుతుంది IX ప్లస్ IZ అవుతుంది. లేదు, ఎక్స్ యాక్సిస్ పరంగా తీసుకుంటే YZ పర్పెండిక్యులర్. ఇది 3D కాబట్టి 3 డైమెన్షనల్లో బోర్డు మీద మనం పేపర్ మీద పర్పెండిక్యులర్గా 3 ఉండేటట్లు డ్రా చేయలేం. అదే ఇండ్లలో అయితే లెంత్, బ్రెడ్త్, హైట్ మీరు చూస్తే ఆ మూలకు మొత్తం 3 పర్పెండిక్యులర్గా ఉంటాయి. లేదా దీన్ని ఏం రాస్తాం, IX ఈక్వల్స్ టు IY ప్లస్ IZ. దీన్ని పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. సో స్టేట్మెంట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే I ఈక్వల్ టు I0 ప్లస్ MR². పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అంటే IZ ఈక్వల్ టు IX ప్లస్ IY. IZ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ లామినా IZ. IX అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ లేదా 2 పర్పెండిక్యులర్ యాక్సిస్, అట్లయినా తీసుకోవచ్చు. డెఫినేషన్ మొత్తం రాయండి, లేదా ఇలా ఒక్కటే రాసినా మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఓన్లీ స్టేట్మెంట్స్ చెప్పాను, ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. వాటి యొక్క ప్రూఫ్స్ ఉన్నాయి, డెరివేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఈ టేబుల్ నోట్ చేసుకోండి. లీనియర్ మోషన్కి, రొటేటరీ మోషన్కి, దానికి ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్ అన్నాడు, లీనియర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, వీటిలో ఆల్మోస్ట్ అన్నీ మీకు తెలుసు. అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సెకండ్ ఈక్వేషన్ అంటే V ఈక్వల్ టు U ప్లస్ AT. రొటేషనల్ మోషన్కి వచ్చేసరికి ఒమేగా ఈక్వల్ టు ω0 ప్లస్ AT, U ప్లస్ V ఈక్వల్ టు V0 ప్లస్ AT అని కూడా వచ్చి ఉంటాయి. అలాగే వీటిలో మోస్ట్ ఆఫ్ ద టర్మ్స్ మీకు తెలిసిండేటివే. పవరు, రొటేషన్, KR అంటే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, KT అంటే ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ థీరం ఆల్రెడీ లోయర్ క్లాస్లో వచ్చిండేదే. ఇంపల్స్, ఈ వర్డ్స్ మీకు తెలుసు. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ కూడా లీనియర్ మోషన్కి రాయండి, రొటేటరీ మోషన్కి రాయండి. లీనియర్ మోషన్లో అయితే UVAST వస్తాయి, రొటేటరీ మోషన్లో అయితే ఒమేగా, ω0, ఆల్ఫా, తీటా, T. సో వాటిలో ఏవి ఎలా ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అవన్నీ ఒక టేబుల్లో నోట్ చేసి నాకు సెండ్ చేయండి.